వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుస్సేన్. సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. కవిత గారు ఎప్పుడు లేనిది చంద్రబాబు నాయుడు గారిని స్పెషల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది సార్. ఏంటి అసలుకి, ఎందుకంటారు? ఎప్పుడు లేకపోవడం కాదు, కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉంటారు కవిత గారు. కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీలో అంతర్గతంగా నెలకొన్నటువంటి ఆధిపత్య పోరు కనిపిస్తుంది. దాంట్లో భాగంగా సహజమైనటువంటి స్పీడ్ కంటే కూడా మరింత వేగంగా ఆవిడ పనిచేస్తున్నారు. నోటికి కూడా పని చెప్తున్నారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు రీసెంట్గా. ఏ విషయంలో టార్గెట్ చేశారని అంటే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు బైఫర్కేషన్ చట్టం ప్రకారం ఎలా అయితే తెలంగాణ ఏర్పడిందో అలానే తెలంగాణ ఉండాలి, కానీ మధ్యలో పోలవరం నిర్మాణానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 2014లో ఆయన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చెయ్యాలి అని అంటే, పోలవరంకి ముంపు ప్రాంతాలకు అడ్డంగా మారినటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపాలి అని చెప్తే ఆంధ్రప్రదేశ్లో కలిపారు. 7 మండలాలు. ఏంటి సార్ అవి? భద్రాచలం ఆ ప్రాంతంలో ఉంటాయి 7 గ్రామాలు, మండలాలు 7 గ్రామాలు. 7 గ్రామాలని కలిపారు అక్కడ. ఆ 7 గ్రామాలను కలపకపోతే అవి తెలంగాణలో ఉంటే కనుక అది మళ్ళా ఈ భూసేకరణ ఇదంతా ప్రాబ్లం అవుతుంది ముంపు ప్రాంతాలకు సంబంధించి. అందుకని ఆ 7 గ్రామాలని అటు కలిపారు. ఆ 7 గ్రామాలని అటు కలిపారు కాబట్టి ఆ 7 గ్రామాలని మళ్ళీ మాకు ఇచ్చేసేయండి అని అంటారు ఈవిడ. మాకు ఇవ్వండి అని. ఆ 7 గ్రామాలని ఇటు ఇచ్చేస్తే పోలవరం నిర్మాణం ఆగిపోతుంది. పోలవరం నిర్మాణం ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ చట్టంలో ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఆగిపోయే అవకాశం ఉంది. అది యాక్చువల్గా పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు, ఇరిగేషన్ పనికి వస్తుంది, తాగునీళ్ళకు ఇబ్బందులు ఉండదు ఆంధ్రప్రదేశ్కి. సో గోదావరి నది మీద కట్టేటువంటి ప్రాజెక్ట్ అది. సో ఆ ప్రాజెక్టు నిరాటంకంగా జరుగుతుంది అని అంటే, ఆ 7 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 గ్రామాలని ఆంధ్రప్రదేశ్లో కలపడం కారణంగానే అయ్యింది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా 7 మండలాన్ని అక్కడ కలిపారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కలిపారు. సో కలపడం వల్ల ఇప్పుడు నిరాటంకంగా జరుగుతుంది ఏది పోలవరం నిర్మాణం. ఇప్పుడు ఆవిడేమంటారు, మాకు ఇచ్చేసి ఇవ్వాలి అని చెప్పేసి అంటారు. దానివల్ల ఒరిగేదేం లేదు తెలంగాణకి. కాకపోతే ఏంటంటే పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేస్తున్నారు ఆవిడ. పొలిటికల్ మైలేజ్ కోసం ట్రై చేస్తూ మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో చెప్పింది ఏంది? నిధులు, నియామకాలు ఇవే కదా. నిధులు, నీళ్లు, నియామకాలు ఇవే కదా చెప్పింది. వీటిల్లో నిధులు ఏం చేశారు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అనేది అందరికీ తెలుసు. నియామకాలు అసలు లేవు, నియామకాలే లేవు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, మొత్తం డేటా బయట పెట్టారు కదా. దాదాపు 2,80,000 పోస్టులు ఉంటే ఒక్క పోస్ట్ కూడా వాళ్ళు ఫిలప్ చేయలేదు. ఒకవేళ ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే గ్రూప్ 1 ఎగ్జామ్స్ని ఆ పేపర్ లీక్ అయ్యి గందరగోళం అయింది. 1-2 ఏదైనా అపాయింట్మెంట్ చేస్తేనేమో వాటి వెనక పేపర్ లీకేజీలు, అవకతవకలు, అక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. సో నియామకాలు అనేది లేవు. ఏ నినాదంతో అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ నినాదం నెరవేరలా ఇవాళకి కూడా పూర్తి స్థాయిలో. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు వాటాన్ని ఎక్కడ సాధించుకున్నారు మీరు? ఇప్పుడు నీళ్లు మా వాటా మాకు కావాలంటారు. యాక్చువల్గా బైఫర్కేషన్ చట్టంలో ఎవరి వాటా ఎంత అనేది తేల్చారు. తేల్చిన తర్వాత ఇంకా నిధులు అంటే మీ నీళ్లు వాడుకోవడానికి ఇప్పుడు గోదావరి మీద కాళేశ్వరం నిర్మించారు. కాళేశ్వరం నిర్మిస్తే ఏమైంది? ఇప్పుడు అదేమో పని చేయకుండా మూలన పడింది. మరి దానివల్ల 1,00,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది తెలంగాణకి. మరి అది వాడుకోలేదు అంటే నీళ్లు వాడుకోలేదు, నిధులు దుర్వినియోగమైనవి, నియామకాలు అసలు లేవు. మరి తెలంగాణ ఎందుకు సాధించుకున్నట్టు? ఇదే ప్రశ్న చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఇప్పుడు బనకచర్ల గురించి మాట్లాడతారు. ఇప్పుడు అందరూ హరీష్ రావు గారు అందరూ మాట్లాడుతున్నారు బనకచర్ల గురించి. అసలు గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టాలి అనే ప్రతిపాదన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఆ రోజు బనకచర్ల నుంచి రాయలసీమకు నీళ్లు పంపించే ప్రతిపాదన ఎవరు చేశారు అని అంటే కేసీఆర్ గారే ఆ ప్రతిపాదన చేసి అందించారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి రోజా గారి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు
విందు ఆరగించారు. అవును. విందు అయిపోయిన తర్వాత తిన్న తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారని రోజా గారు ఆతిథ్యం ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది, చేపల కూర చాలా బాగుంది అని అన్నారు. మరి చేపల కూర బాగుందని చెప్పిన తర్వాత కంటిన్యూస్లీ ఏం చెప్పారంటే రాయలసీమని నేను రత్నాలసీమగా మారుస్తాను అని చెప్పారు గోదావరి జలాలతోటి. మరి రాయలసీమ రత్నాలసీమగా మారుస్తానని చెప్పి ఆ రోజే కదా బనకచర్ల ఇష్యూ వచ్చింది. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు దాని మీద అబ్జెక్షన్ చేస్తున్నారు అనేది ఒకటి. రెండేంటంటే రేవంత్ రెడ్డి గారు మాకు 1500 టీఎంసీలు ఇచ్చేసి ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి చెబుతున్నారు. అవసరమైతే మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, మన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడదాము, నీటి వాటాలు కృష్ణా మీద అలాగే గోదావరి మీద మాకు 1500 టీఎంసీలు ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని చెప్పి చెబుతున్నాడు ఆయన. దాని మీద ఇప్పుడు హరీష్ రావు గారు కౌంటర్ చేస్తున్నారు. ఓకే, అసలు 1500 టీఎంసీలతో నువ్వెట్ట ఒప్పుకుంటావు, మనకు కేసీఆర్ గారు 3000 టీఎంసీలు అడుగుతుంటే 1500 టీఎంసీలు మీరు ఎట్లా అడుగుతున్నారని చెప్పేసి దాన్ని ఒక రాజకీయం చేస్తున్నారు. అంటే సింపుల్, వెరీ సింపుల్ ఏంటంటే 2014 నుంచి 2023 వరకు కేవలం సెంటిమెంట్, ఆంధ్ర సెంటిమెంట్ అనే దాని మీదనే బీఆర్ఎస్ పార్టీ నిలబడింది. ఎప్పుడైతే ఆ సెంటిమెంట్ తగ్గుతూ వచ్చిందో అప్పుడు అధికారం నుంచి కోల్పోయింది అది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అధికారం రావాలంటే సెంటిమెంట్ అనేది బలంగా ఉండాలి, లేదంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు అనేది వాళ్ళ యొక్క అంతర్గతమైనటువంటి చర్చల్లో జరిగినటువంటి అంశం. ఓకే, ఇది బీఆర్ఎస్ వర్గాల నుంచి అంతుంది సమాచారం. సో అందుకే ఇప్పుడు సెంటిమెంట్ రైజ్ చేయాలి. సెంటిమెంట్ రైజ్ చేయాలంటే ఉన్నటువంటి పెద్ద అస్త్రం ఏంటంటే నీళ్లు. ఎందుకంటే ఈ నీళ్ళ వాటాలు తెగవు, ఇప్పట్లో తెగవు, తెల్లారు. అసలు ఎవరు వచ్చినా కానీ ఈ నీటి పంచాయతీలు తీర్చలేరు. ఓకే, గట్టు పంచాయతీలు లాంటివి అన్నీ కూడా. ఈ గట్టు పంచాయతీలు కూడా ఎవరు తీర్చలేరు కదా. ఒకవేళ ఎవరిని తీర్చినా తాత్కాలికం అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ ఉంటుంది. అలానే ఈ నీటి పంచాయతీ కూడా అలాంటిదే. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒక రకంగా చెప్పింది, బచావత్ ట్రిబ్యునల్ ఒక రకంగా చెప్పింది, బైఫర్కేషన్ యాక్ట్లో ఇంకో రకంగా ఉంది. ఇవన్నీ కంక్లూడ్ చేసినంత కానీ కోర్టుల్లో కేసులు చాలా ఉన్నాయి. ఏది ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ వేసింది, తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ వేసింది. ఆ కోర్టులో అనేకమైన కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ ఎప్పుడు పూర్తి కావాలి, ఎప్పుడు నీటి షేర్లు తీసుకోవాలి, ఇదన్నా అయ్యేదన్నా కాదు. కానీ ఈ లోపుగా ఏంటంటే ఒక సెంటిమెంట్ని పండించడానికి నీళ్లు అనేది పనికొస్తాయి. నిధుల ద్వారా సెంటిమెంట్ని పండించలేరు. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రం వేరుగా ఏర్పడింది కాబట్టి నిధులు ఎవరి నిధులు వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి దాన్ని రాజకీయం చేయడానికి లేదు. నియామకాల విషయంలో కూడా రాజకీయం చేయడానికి లేదు. నీ రాష్ట్రం నువ్వు నియమిస్తే వద్దన్నారా? సో అది లేదు. ఒక్క రాజకీయం చేయడానికి ఉపయోగపడే అంశం ఏంటి? ఓన్లీ నీళ్లు. అందుకే ఈ నీళ్ళని ఇప్పుడు రాజకీయం చేస్తూ ఆ నీళ్ళ నుంచి నిప్పును పుట్టించి ఓట్లు సంపాదించుకోవాలని చెప్పేసి కవిత గారు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తే చంద్రబాబు గారిని సక్సెస్ కావచ్చు అనేది వాళ్ళ అంచనా. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసిన కారణంగా లాభపడ్డాము అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అంచనా. అలాగే ఈసారి ఎలక్షన్ నాటికి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం ద్వారా లాభపడవచ్చు అనుకుంటున్నారు. ఒకవేళ లాభపడకపోయినా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రాకుండా చేయొచ్చు అనేది ఇంకొక ఆలోచన ఉంది. ఒక దెబ్బకు 2 పెట్టలు అన్నట్టుగా ఈ 2 ఆలోచనలు ముందడుగు వేస్తూ బనకచర్ల, నీళ్లు, ఆ పోలవరానికి సంబంధించినటువంటి 7 గ్రామాలు వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా సెంటిమెంట్ని రగిలించడం ద్వారా మళ్ళా ఏదో పోయినటువంటి అధికారాన్ని రాబట్టుకోవాలని ప్రయాస పడుతూ ఉన్నారు. ఓకే, సో దాంట్లో భాగంగా కవిత గారు చంద్రబాబు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా చంద్రబాబు గారి మీద వీళ్ళు అగ్రెసివ్గా మాట్లాడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.